సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో 14 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 14 చోట్ల 14 కేసులు 14 పోలీస్ స్టేషన్లో రికార్డు చేయడం జరిగింది. ఈరోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు. ఆన్ ద వేలో ఉన్నాడు కృష్ణమురళి గారు. ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒక్కసారి చూస్తే నర్సరావుపేటలో కొట్టా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ 11/1/2023 తేదీన సినీ నటుడైన కృష్ణమురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవహేళన చేసే విధంగా వారి మాట తీరు, వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచూ ఆయన ఒక కంప్లైంట్, అది ఏది 23లో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ల కింద పెట్టారంటే 504, 67 IT, ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసులు. కానీ దీనికి మామూలుగా 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం లేదు, లోకేష్ బాబు గారు ఒప్పుకోవటం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం లేదని 14 కేసులు పెట్టి 14 రోజులు 14 స్టేషన్లో తిప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసినందువలన ఈరోజు ఆయన్ని రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకురావటం, రేపు మళ్ళీ బాపట్లలో పీటీ వారెంట్ వేశారంట, రేపు బాపట్ల తీసుకెళ్ళటం, అక్కడి నుంచి దాదాపు మిగిలిన 11 స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు. ఇది మరి ఎవరి రాజ్యాంగమో తెలియదు, భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో, ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటన్నిటికి కూడా 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి కేవలం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని ఇంత దురాగతంగా, ఇంత అన్యాయంగా ఈరోజు ఒక వ్యక్తి మీద, సరే ఒక వ్యక్తి అన్నాడు మాట్లాడినాడు అనుకోండి, ఒక స్టేషన్లో ఒక కేసు పెడతారా, లేకపోతే 14 చోట్ల 14 కేసులు పెడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? 14 చోట్ల 14 కేసులు పెట్టే విధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నారే, ఎంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు.